హాయ్ నమస్తే. కుకింగ్ గురించి కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఏంటంటే అలాగే ఎర్లీగా టిప్స్ కూడా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం కుక్ చేసుకునేటప్పుడు కర్రీలైనా, తర్వాత చికెన్ కర్రీలైనా, గ్రేవీ కర్రీలైనా, ఫ్రై కర్రీలైనా చేస్తాం కదా! అలా చేసేటప్పుడు ఏంటంటే మనము ఈ కుక్కర్ పెట్టుకుంటాం. కుక్కర్ అయినా లేకపోతే పాలైనా పెట్టుకొని అందులో చేస్తాం కదా! అయి చేసేటప్పుడు ఏంటంటే దాన్ని ముందే మనము హీట్ చేయకూడదనమాట. ముందే మనము దాన్ని హీట్ చేసామంటే అది ఏటవుతదంటే బాగా హీట్ ఎక్కిపోయి మనం చికెన్ అనుకోండి, మామూలుగా సపోజ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. చికెన్ మనము ఫ్రై చేసేటప్పుడు మనం ఏంటంటే కొద్దిగా పెట్టేసి మూత పెట్టి అలాగా 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచి అలాగా ఫ్రై చేస్తాం కదా! తర్వాత వాటర్ ఏస్తాం. అలా చేసేటప్పుడు ఏంటంటే మనము ఇలా ముందే మనము అంటే ఆయిల్ ఏయకముందే దాన్ని హీట్ చేసి ఇవన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నామంటే అదేంటంటే అది హీట్ ఎక్కిపోయి దాంట్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోద్దనమాట. డ్రై అయిపోవడం వల్ల మనకేంటంటే తెప్పలాక ఆల్రెడీ మనం కుక్ చేసుకొని ఉంచుతాం కాబట్టి దానికి డ్రై అయినా, ఆయిల్ అయినా దానికి ఉంటది. ఇవి మనం హీట్ చేయడం వల్ల ఏంటంటే మనము డ్రై డ్రై అయిపోద్ది ఫుల్‌గా. డ్రై అయిపోవడం వల్ల మనం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు మనకి ఈ కుకింగ్ అనేది సరిగ్గా రాదు. అందుకని ఎప్పుడైనా సరే మనం వంట ఎప్పుడు చేసుకుంటున్నామో అప్పుడే దాన్ని పాన్ గానీ, కుక్కర్ గానీ పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఏసుకోవాలి. పాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏస్తే మాత్రం మనకి ఆ కర్రీ అయినా, ఫ్రై అయినా, గ్రేవీస్ అయినా మనకి సరిగ్గా రావన్నమాట. ఈ టిప్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే బావుంటది కర్రీ. ఓకే.